టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టే కుట్ర ఎట్లా చేస్తారో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పాలి. దానికి ఒకసారి తెలంగాణ ప్రజలకు నేను చెప్పాలి. ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక మీడియా సంస్థ వాళ్ళు ఇస్తున్న న్యూస్ మీరు చూస్తే పరిశోధన అయితే టెర్రరిస్టా కాదా అనేది మీరే డిసైడ్ చేయాలి తెలంగాణ ప్రజలు. ఈ తెలుగు స్క్రైబ్ అనే ఈ సంస్థ వీళ్ళు ఇది పుష్ప కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇసుక దంద, రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఇసుక మైనింగ్, మరి కాళేశ్వరం కూలిపోయింది అంటూ ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేయడం లేదు. దానివల్ల అక్కడ ఉన్న ఇసుకను 832 కోట్ల రూపాయల టార్గెట్ రీచ్ కోసం 100 లారీలు పెట్టి ఇసుకను సరఫరా చేస్తున్నారని లైవ్గా వీడియోలు తీసి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న దోపిడీ గురించి ఈ తెలుగు స్క్రైబ్ అనే మీడియా సంస్థ చెప్పింది. ఇది టెర్రరిజమా? ఒకసారి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. మొట్టమొదటిది. ఇంకా రెండవది, తెలుగు స్క్రైబ్ ఎక్స్క్లూజివ్ లీక్. గాంధీ హాస్పిటల్లోనే ఒక్క నెలలోనే 48 మంది పసిపిల్లలను 14 మంది తల్లులను పొట్టన పెట్టుకున్న వైద్యుల నిర్లక్ష్యం. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క ఆగస్టు నెలలో ఒక గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరియు పౌష్టికాహార లోపం కారణంగా గర్భంలో ఉన్న 14 మంది మహిళలు మరియు 48 మంది అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు చనిపోయారు అని తెలంగాణ ప్రజలకు తెలుగు స్క్రైబ్ చెప్పే ప్రయత్నం చేసింది. ఇది టెర్రరిజమా? ఇది ఉగ్రవాదమా? ఇది తీవ్రవాదమా? రెండవది. మూడవది, తెలుగు స్క్రైబ్ ఎక్స్క్లూజివ్ యూరియా అక్రమ రవాణాపై సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్. వెలుగునేడులో యూరియా అక్రమ రవాణా దందా. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెలుగునేడులో PSCS అంటే ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ బ్లాక్ మార్కెట్ యూరియా దందా. రైతులకు ఇవ్వవలసిన యూరియాను DEF AdBlue అనే ప్రైవేట్ కంపెనీకి PSCS చైర్మన్ రఘుమారెడ్డి ఆదేశాలతో అక్రమంగా విక్రయిస్తున్నారని ఆరోపణలు. దీనిపై పూర్తి విచారణ జరిపి PSCS చైర్మన్ రఘుమారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన BRS మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధారాలతో సహా తెలుగు స్క్రైబ్ బయటపెట్టింది. ఇది టెర్రరిజమా? ఇది ఉగ్రవాదమా? ఇది తీవ్రవాదమా? ఇది వ్యవస్థీకృత నేరమా? నాలుగవది, తెలుగు స్క్రైబ్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. హైడ్రా పేరుతో కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రేవంత్ అనుచరుడు. నేను అడిగినన్ని కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటి మీదకి హైడ్రా పంపించి మొత్తం కూలగొట్టిస్తా అంటూ రేవంత్ రెడ్డి అనుచరుడు బెదిరింపులు. నా వెనక రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, PCC అధ్యక్షుడు మహేష్ గౌడ్, జగ్గారెడ్డి ఉన్నారు అని చెప్తున్నాడు. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, TPCC జనరల్ సెక్రటరీ MA ఫహీం బెదిరింపులు తట్టుకోలేక లేఖ రాసిన అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్. ఒకవైపు హైడ్రా పేరుతో డబ్బులు అడిగినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని నీతులు చెప్తున్న హైడ్రా కమిషనర్. మరోవైపు స్వయంగా రేవంత్ రెడ్డి అనుచరుడు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే నీ మీదకు హైడ్రా పంపుతానని మరి బెదిరింపులకు చోద్యం చూస్తున్న హైడ్రా అధికారులను ఆధారాలతో సహా తెలుగు స్క్రైబ్ అనే న్యూస్ అవుట్లెట్ బయట పెట్టింది. ఇది టెర్రరిజమా? ఇది ఉగ్రవాదమా? నిజానికి ఇవాళ ఇంకొక విషయం నేను మర్చిపోయిన ముందరిని చెప్పడం. ఇవాళ మన్నే క్రిషాంక్ అని BRSలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోఆర్డినేటర్, మనం ఇక్కడ మాట్లాడుతుండగానే కూకట్పల్లి పోలీసులు ఆయనను రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి ఇవాళ మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. ఆయన మీద, ఆయన భార్య మీద కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా విపరీతంగా సోషల్ మీడియా వేదికగా దాడులు చేస్తా ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి, ఎంత మతి భ్రమించిన ముఖ్యమంత్రి ఏ విధంగా పోలీసు వ్యవస్థను వాడుకుంటా ఉన్నాడు. మేము ఆ రోజు కూడా ఇదే వేదికగా చెప్పినాం, అయ్యా నువ్వు సీక్రెట్గా ఉండాల్సిన సంస్థలను బజారుకి ఏడుస్తా ఉన్నావు. ట్యాపింగ్ అదే కదా, ట్యాపింగ్ ఏ వ్యవస్థ చేస్తుంది, వాళ్ళు ఎవరు, ఆ అధికారులు ఎవరు, ఆ సంస్థలు ఏవని మీరే బయట పెట్టిండ్రు. రిమాండ్ షీడ్లు అంతా కూడా ఆ సంస్థల పేర్లు చెప్పిండ్రు. ఇవాళ మళ్ళీ ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ ఛానల్ని బంద్ చేయడం కోసం కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అనే ఒక సంస్థను, మీరు సీక్రెట్గా ఉండాల్సిన సంస్థను, టెర్రరిస్టు కార్యకలాపాలను మానిటర్ చేయాల్సిన ఈ సంస్థను బజారుకి ఈడుస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు
మీకు హోంమంత్రిగా ఉండే అర్హత లేదు. మీరు పదవీ స్వీకార ప్రమాణం తీసుకున్నప్పుడు ఆఫీస్ ఆఫ్ సీక్రసీ, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, ప్రభుత్వంలో కొన్ని రహస్యంగా గోప్యంగా పెట్టాల్సిన కీలకమైన విషయాలు దేశ భద్రత కోసం, ఈ దేశ సార్వభౌమత్వం కోసం పెట్టాల్సిన విషయాలు ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా సీక్రెట్గానే పెట్టాలి. కానీ మీరేం చేస్తున్నారండి? మీ దండాలన్నీ బయటకు తీసుకొస్తున్నందుకు, మీ అక్రమాలన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నందుకు, మీ నుండి ప్రజలను ప్రతిరోజు కూడా కాపాడుతున్నందుకు మీరు సీక్రెట్గా ఉండాల్సిన సంస్థలను, ఆ అధికారులను రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఎట్లా వీలవుతుంది? నిజానికి ఈ సందర్భంలో నేను తెలంగాణ ప్రజలకు ఒక కీలకమైన విషయం చెప్పాలనుకుంటున్నా. చాలా ముఖ్యమైన విషయం. 2026 ఏప్రిల్ 3వ తారీఖు నాడు ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధం జరుగుతుంటే ఇరాన్ అమెరికాకు చెందిన F-15 అనే ఒక యుద్ధ విమానాన్ని కూల్చేస్తుంది. కూల్చేస్తే అందులో 2 పైలట్లు ఉంటారు. ఒక పైలట్ రక్షించబడతాడు, ఇంకో పైలట్ పోయి ఇరాన్ భూభాగం మీద పడతాడు. ఆ ఇరాన్ భూభాగం మీద పడ్డ పైలట్ను రక్షించడం కోసం అమెరికాలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేస్తారు. అమెరికాలో మిలిటరీ ఉన్నతాధికారులు, అది ఏ డిపార్ట్మెంట్ ఎవరికి తెలియదు, కానీ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేస్తారు. అమెరికాలో ఉండే మిలిటరీ అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ కంట్రీలోనే ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు, భారత ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఆ పైలట్ను రక్షించే ఆపరేషన్ ఏదైతే ఉందో, ఆ ఆపరేషన్ రూమ్ ఏదైతే ఉందో, ఆ రూమ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ను బయటికి పంపించేసిండ్రు మిలిటరీ ఉన్నతాధికారులు. మీకు అర్థమవుతుందో తెలంగాణ ప్రజలారా? పరిపక్వత ఉన్న ప్రొఫెషనల్ ఉన్నతాధికారులు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, అమెరికా అధ్యక్షుడు నువ్వు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, నువ్వు మా మిలిటరీకి బాస్ కావచ్చు, నువ్వు సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, కానీ మా ప్రొఫెషనల్ విషయాల్లో దయచేసి నువ్వు జోక్యం చేసుకోవద్దని డొనాల్డ్ ట్రంప్నే బయటకు పంపించిన మిలిటరీ అధికారులు బయటకు పంపించి వాళ్ళ సైనికుల్ని కాపాడుకున్నారు. ఇరాన్లో ఒక ఆపరేషన్ చేసి ప్రెసిడెంట్ బయటకు పంపించేసింది. అది నేను కాదు, నా సొంత ఫలితం కాదు, వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పింది, మొత్తం ప్రపంచం అంతా చూసింది. డొనాల్డ్ ట్రంప్ వాజ్ సెంట్ అవుట్ బికాజ్ హీ వాజ్ నాట్ ఎ ప్రొఫెషనల్. మరి రేవంత్ రెడ్డి గారిని మీరు ఎట్లానే చేస్తున్నారు? ఇంత కీలకమైన, సున్నితమైన, గోప్యంగా ఉండాల్సిన విషయాల్లోకి రేవంత్ రెడ్డి గారిని ఎట్లానే చేస్తా ఉన్నారు? మరి నేను ఇవాళ డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ని అడుగుతా ఉన్నా, అసలు మీకు దేశ భద్రత మీద మీకు అవగాహన ఉంటే కదా మీరు ఈరోజు ఆ స్థాయికి డీజీపీకి పోయింది. ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు. మీ అందరికీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో మెడల్స్ ఇచ్చుంటారు. కానీ ఏమీ తెరవని, మరి ఓటుకు నోటు కేసులో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, 83 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని మీరు ఇంత కీలకమైన ఆపరేషన్స్కి ఎట్లా అలౌ చేస్తున్నారు? అసలు సిఐఎస్ఎల్ అంటే మాకే తెలియదు. సగం మంది ఐపీఎస్ ఆఫీసర్, సగం కాదు 90% ఆఫ్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ దాంట్లోకి పోలేరు. మరి అలాంటి సిఐఎస్ఎల్ నుండి మీరు తెలుగు స్క్రైబ్కు, ఆ ట్విట్టర్కు మీరు ఒక నోటీస్ పంపించారు. అది కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద పంపించారు. అంటే యాంటీ టెర్రర్ లా. నేను తెలంగాణ పిల్లలకి కూడా చెప్పాలనుకుంటా. చాలా మందికి తెలియదు, ఎందుకంటే తెలంగాణ పిల్లలు ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యాంటీ టెర్రర్ లా కింద ఎవరైనా పంపించిండ్రు అంటే ఇంతవరకు వరవర్రావు, అదేవిధంగా కోబట్ గాంధీ, స్టాన్ స్వామి, ఒక జెసూట్ ప్రీస్ట్, ఆదివాసీల కోసం జీవితాంతం పోరాడి 84 సంవత్సరాల వయసున్న స్టాన్ స్వామిని జైల్లో పెడితే 7-8 సంవత్సరాలు పెడితే ఆయన చచ్చిపోయాడు జైల్లోనే. స్టాన్ స్వామి. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, ఒక ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీలో, ఆ ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యూలో ఆ ప్రొఫెసర్, ఆయనను 10 సంవత్సరాలు ఇదే యాంటీ టెర్రర్ లా యూఏపీఏ కింద పెడితే ఆయన చచ్చిపోయాడు. అంటే మీరు కొనతా దిలీప్ని చంపాలనుకుంటున్నారా? లేకపోతే జర్నలిస్టులను చంపాలనుకుంటున్నారా? ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులను చంపాలనుకుంటున్నారా? అంటే మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే వీళ్ళు నిజాలే రాస్తున్నారు, మీరు ఐటీ యాక్ట్ పెడితే నిజాలే రాస్తున్నారు, మీ ప్రభుత్వ అక్రమాలను ఎండగడతా ఉన్నారు, మీరు వ్యవస్థీకృత నేరాల యాక్ట్ పెడితే కూడా వీళ్ళు వాళ్ళ పోరాటం ఆపుతలేరు, మీ ఆగడాలను బయటకు తీసుకొస్తున్నారు.
ఇవన్నీ ఉంటలేరని చెప్పి టెర్రర్ యాక్ట్ పెట్టి వీళ్ళని కథం చేయాలని చూస్తున్నారా? స్టాన్ స్వామి లాగా, వరవరరావు లాగా, లేకపోతే వీళ్ళందరూ జైల్లోనే ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఏది ఈ దేశంలో 25,000 మందిని ఇది కేసులలో పంపించారు యూఏపీఏ కింద. చూస్తేనేమో కన్విక్షన్ పర్సెంటేజ్ 2%. అసలు వాట్ ఈజ్ ఇట్ యూఆర్ ట్రైంగ్ టు డూ రేవంత్ రెడ్డి గారు? అంటే జర్నలిస్టులు అంటే టెర్రరిస్ట్ లాగా కనిపిస్తున్నారా మీకు? ఆర్టీసీ